Hi students, welcome to Karunya Physics classes. Now IPE series lo Junior Inter Physics వాళ్ళకమ్మ IPE Units and Measurements first chapter లో only 2 marks weightage ma. So ఆ 2 marks లో questions చూడమ్మా, this is part 1. సో ఈ చాప్టర్ లో 4 marks కూడా 2 marks రావచ్చు నాన్న. సో కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ 2 marks ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. So first question chundana, what are significant figures and what do they represent when reporting the result of a measurement antunnadu. So first ikkada significant figures antunnanu nanna. Ikkada significant ante important, figure ante digit అని అర్థం. సో ఇంపార్టెంట్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్ లో ఉండే వాటిని మనం డిజిట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ 7321 ఇలా ఉంది అనుకోండి, ఇది నంబర్ నాన్న. ఇందులో 7 ఇస్ ద డిజిట్, 3 ఇస్ ద డిజిట్, 2 ఇస్ ద డిజిట్, 1 ఇస్ ద డిజిట్. సో కాబట్టి ఇక్కడ ఒక వాల్యూలో, ఒక నంబర్లో ఇంపార్టెంట్ డిజిట్స్ ని నువ్వు తీసుకుంటే, సెలెక్ట్ చేస్తే ఆ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. అంటే ఒక నంబర్లో ఏది ఇంపార్టెంట్ డిజిట్ దట్ యు హ్యావ్ టు చూస్ నాన్న. అంటే రిలయబిలిటీగా ఉండేది, అంటే రిలయబిలిటీ అంటే నమ్మదగిన అని అర్థం. అంటే నువ్వు ఒక నంబర్ తీసుకుంటే అందులో ఏ డిజిట్ నువ్వు నమ్ముతున్నావు, ఈ డిజిట్ ఇంపార్టెంట్ అని నువ్వు నమ్ముతున్నావో, ట్రస్ట్ చేస్తున్నావో, ఆ ట్రస్టెడ్ డిజిట్స్ ని మనం ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎప్పుడు కూడా ఈ రిపోర్టింగ్, సో వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ అంటాను అన్న. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రిలయబిలిటీగా ఉండాలి, సర్టెన్ డిజిట్స్, నాట్ ఆల్ డిజిట్స్, కొన్ని ఇంపార్టెంట్ డిజిట్స్, ట్రస్టెడ్ డిజిట్స్ ని మీరు తీసుకుంటే దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటాం నాన్న. సో టోటల్ వాల్యూలో ఇంపార్టెంట్, రిలయబుల్ అండ్ సర్టెన్ డిజిట్స్ which are helpful for your measurement, so that digits, that figures, what you call it as an significant figures antam nana. So no oka total value, but suppose 9000.001 and oka value undankondi, so 0.001 is not necessary for your measurement, so you can remove of it. Ante 9000.01 lo evaithe important digits, reliability, trusted digits untayo, certain digits you have to pick up. So that what to call it as an significant figures antam, right? This is first one ma. And what do they represent when reporting the result antunnam. So ee significant figures eppudu kuda precision meeda depend avutundanna. Ante number of times you have to perform that measurement అని అర్థం నాన్న. అంటే అక్యురేట్ రిజల్ట్ వేరు, ప్రిసిషన్ వేరు. ప్రిసిషన్ అంటే రిపీటెడ్ గా పర్ఫామ్ చేయడం నాన్న. అంటే ఒక మెజర్మెంట్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ను పర్ఫామ్ చేస్తే వచ్చే ఆ వాల్యూ, అంటే విచ్ ఈస్ నియర్ బై ట్రూ వాల్యూ, ట్రూ వాల్యూకి దగ్గరగా వచ్చే ఆ నియర్ బై వాల్యూ నంబర్ ఆఫ్ టైమ్స్ ను పర్ఫామ్ చేస్తే మెజర్మెంట్, దాన్ని మనం ఏమంటామంటే నథింగ్ బట్ ప్రిసిషన్ అంటాం. సో ఈ టోటల్ కాన్సెప్ట్ ని 2 పాయింట్స్ లో రాయాలి. 2 మార్క్స్ నాన్న. ఎలా సార్? సో ఇప్పుడే మీకు చెప్పాను, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే రిలయబుల్, ట్రస్టెడ్ డిజిట్స్, certain digits you have to pick up. అదే డెఫినేషన్ లో రాసాను చూడన్న. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం చెప్తాము? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఇన్ ఏ వాల్యూ దట్ ఆర్ నోన్ టు రిలయబుల్ అండ్ సర్టైన్. సో కొన్ని డిజిట్స్ ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, ట్రస్టెడ్ డిజిట్స్ ని, ఆ డిజిట్స్, ఆ నంబర్ లో ఎన్ని డిజిట్స్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకుంటానో ఆ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ని మనం ఏమంటాం? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. సో డెఫినేషన్ చూడన్నా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ in a value that are known to be reliable and certain. So measurement ante then we reporting the result of measurement ante precision మీద డిపెండ్ అవుతుందన్న. సో ప్రిసిషన్ మీద డిపెండ్ అయ్యే దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం, రైట్? సో ప్రిసిషన్ అంటే డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ రిపీటెడ్లీ అని అర్థం నాన్న. అలా రిపీటెడ్ గా ఒక పర్ఫార్మెన్స్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ప్రిసిషన్, రైట్? సో ప్రిసిషన్ అంటే రిపీటింగ్ ద సేమ్ ప్రొసీజర్ అని అర్థం. సో నువ్వు ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ మెజర్ చేస్తున్నావు, రిపీటెడ్ గా మెజర్ చేయడం. సో అలా రిపీటెడ్ గా మెజర్ చేస్తే సో దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిసిషన్ అని చెప్తాం నాన్న. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, రైట్? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. సెకండ్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ అన్నాడు నన్ను. ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఇండిపెండెంట్ అని అర్థం, విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్ అంటాం. ఆ క్వాంటిటీస్ ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు నాన్న. వి డోంట్ నో వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ క్వాంటిటీస్. సో దట్ క్వాంటిటీస్ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీస్, దాన్నే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే లెంత్, మాస్, టైం, కరెంట్,
temperature, amount of substance, right? So ఇవన్నీ కూడా సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. సో దేని మీద డిపెండ్ కావు, ఏ రిలేషన్షిప్ ద్వారా అవి డెవలప్ కావు నాన్న. సో ఇండిపెండెంట్ గా ఉండే క్వాంటిటీస్ ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. ఆ క్వాంటిటీస్ కి మనం చెప్పే యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. మనం బేసిక్ గా 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి, 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉంటాయి. లెంత్, మాస్, టైం, టెంపరేచర్, కరెంట్, luminous intensity, amount of substance. ఈ 7 క్వాంటిటీస్ ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటామా. అంటే ఈ 7 క్వాంటిటీస్ సో దేని మీద డిపెండ్ కావు, అవి ఎలా వచ్చాయో తెలియదు, ఎవరు పేరు పెట్టారో తెలియదు, అలా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఉండే క్వాంటిటీస్ ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ కి మీరు రాసే యూనిట్స్ నే ఫండమెంటల్ యూనిట్స్ అంటమ్మా. లెంత్ కి మీటర్, మాస్ కిలోగ్రామ్, టైం సెకండ్, టెంపరేచర్ కెల్విన్, కరెంట్ ఆంపియర్, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ కి మీరు రాసే యూనిట్స్ నే ఫండమెంటల్ యూనిట్స్, రైట్? ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ మాత్రమే డిపెండ్ అయ్యి ఒక న్యూ క్వాంటిటీ జనరేట్ అవుతుంది, దాన్నే డిరైవ్డ్ క్వాంటిటీ అంటాం. అంటే లెంత్ మీద, మాస్ మీద, టైం మీద, కరెంట్ మీద, టెంపరేచర్ మీద, ఇలా ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతూ ఒక న్యూ క్వాంటిటీ అరైజ్ అవుతుంది నాన్న. దట్ న్యూ క్వాంటిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డిరైవ్డ్ క్వాంటిటీ అంటారమ్మా. సో డిరైవ్డ్ క్వాంటిటీ అంటే విచ్ డిపెండ్స్, విచ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతూ ఒక న్యూ క్వాంటిటీ డిరైవ్ అవుతుంది అన్న, దాన్నే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. అదర్ దాన్ ఫండమెంటల్ నాన్న, నేను చెప్పిండే ఈ 7 కాకుండా మిగతావి ఏ క్వాంటిటీస్ అని తీసుకో, that related to derived quantities, right? So the units of derived quantities what to call it as an derived units. So ఇప్పుడు చూడమ్మా, distinguish between fundamental units and derived units. నన్న ఫండమెంటల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అదే డెఫినేషన్ రాసాను చూడమ్మా. యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సో యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సింపుల్ అన్న, సేమ్ డిరైవ్డ్ కూడా. యూనిట్స్ ఆఫ్ derived quantities are called derived units. So derived quantity యొక్క యూనిట్స్ నే derived units అంటాం, రైట్? సో ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకుంటే డస్ నాట్ డిపెండ్ అన్న, సో ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్. సో లెంత్, మాస్, టైం అన్నాం కదా, అది ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, మీటర్, కేజీ, సెకండ్స్ అని అర్థం. సో ఎన్ని ఉంటాయి? 7. అదే ఇక్కడ రాశాను నాన్న. దేర్ ఆర్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. డిరైవ్డ్ క్వాంటిటీస్ అమ్మా విచ్ డిపెండ్స్ ఆన్ ఫండమెంటల్ నంబర్ ఆఫ్ అదర్ దాన్ 7 కాకుండా మిగతా మీరు ఏ క్వాంటిటీ తీసుకున్నా దాన్ని మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం, రైట్? సో అందుకే దేర్ ఆర్ సెవరల్ డిరైవ్డ్ క్వాంటిటీస్ ఎగ్జిస్ట్. ఈ 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి నాన్న, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. సో వాట్ ఆర్ ద 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూస్ టు మెజర్ ద యాంగిల్? యాంగిల్ ని మెజర్ చేయడానికి ఏ 2 ఫిజికల్ క్వాంటిటీస్ వాడతారు సార్? 2D యాంగిల్ అయితే ప్లెయిన్ యాంగిల్ నాన్న, ఆర్క్ బై రేడియస్ అంటాం. 3 డైమెన్షనల్ అయితే సాలిడ్ యాంగిల్ నాన్న, స్పెరికల్ షేప్ లో ఉంటుంది యాంగిల్. సో గట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ టు మెజర్ ద యాంగిల్ అంటే 2D యాంగిల్ అయితే ప్లెయిన్ యాంగిల్, 3D యాంగిల్ అయితే సాలిడ్ యాంగిల్. సో దేర్ ఆర్ 2 యాంగిల్స్, 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ టు రిప్రజెంట్ ద యాంగిల్, టు క్యాలిక్యులేట్ ద యాంగిల్. ఏది సార్? ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. గుర్తుపెట్టుకో. ప్లెయిన్ యాంగిల్ అయితే నథింగ్ బట్ ఆర్క్ బై రేడియస్ 2D. సాలిడ్ యాంగిల్, సో సాలిడ్ సబ్స్టెన్స్ లో సమ్ పార్ట్ మనం రిమూవ్ చేస్తాం నాన్న. సో సాలిడ్ యాంగిల్, సో నథింగ్ బట్ 3D యాంగిల్. స్టెరేడియన్ ఇస్ ద యూనిట్. ప్లెయిన్ యాంగిల్, రేడియన్ ఇస్ ద యూనిట్. గుర్తుపెట్టుకో. సో 2Dలో అయితే ప్లెయిన్ యాంగిల్, సో 3Dలో అయితే సాలిడ్ యాంగిల్. సింపుల్. నెక్స్ట్ అమ్మా, 4th క్వశ్చన్. వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఎందుకు? మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, సిజిఎస్, ఎంకేఎస్, అలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఒకే ఫిజికల్ క్వాంటిటీ అయినా డిఫరెంట్ యూనిట్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకున్నారనుకో, సో సిజిఎస్ ప్రకారం ఏం చెప్తాం? డైన్స్. ఎస్ఐ ప్రకారం ఎంకేఎస్ ప్రకారం న్యూటన్. సో ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీనే, బట్ యూనిట్స్ మనం డిఫరెంట్ చెప్తున్నాం బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్. అదే ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాం. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి సార్? మన దగ్గర డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి సార్. అంటే we have different system of measurements like CGS and MKS systems. So hence we have different units for same physical quantity. మన different CGS MKS systems ఉన్నాయి కాబట్టి ఒకే physical quantityకి 2 యూనిట్స్ చెప్తాం. ఇప్పుడు లెంత్ అనుకోండి, CGS సిస్టమ్ సెంటీమీటర్, అదే MKS సిస్టమ్ మీటర్. సో ఒకే ఫిజికల్ క్వాంటిటీనే కానీ మనకు 2 సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 యూనిట్స్ ఉంటాయి నాన్న. సో సేమ్ ఫిజికల్ క్వాంటిటీ 2 యూనిట్స్ బికాస్ ఆఫ్ 2 సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్.
CGS system and MKS system of measurements, right? So answer chudamma, we have different system of measurements like CGS and MKS systems, hence we have different units for same physical quantity. Idantha question rastana, only 2 lines నేర్చుకుంటే 2 marks. Okay, 2 systems ఉంటాయి, 2 systems of measurements CGS and MKS రాస్తే 2 marks వస్తుంది. Hence we have same question రాస్తాను అంతే. ఏం అర్థమవుతుంది? సింపుల్ వే టు గెట్ 2 marks, రైట్? నెక్స్ట్ నాన్న, డిఫైన్ ప్లేన్ యాంగిల్. ఇప్పుడే చెప్పాం, ప్లేన్ యాంగిల్ అంటే 2D యాంగిల్ నాన్న, అంటే 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య డెవలప్ అయ్యే యాంగిల్ ని 2D యాంగిల్, ప్లేన్ యాంగిల్ అంటాం. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, మ్యాథ్స్ ప్రకారం యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. సో 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్య డెవలప్ అయ్యే యాంగిల్. అదే ఇక్కడ చూడమ్మా, యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇన్ 2D, దీనిలోనే ప్లేన్ యాంగిల్ చెప్తాం. సో దట్ యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్లేన్ యాంగిల్. సింపుల్ క్వశ్చన్, 2 marks. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడమ్మా, వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాడు. నాన్న ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ చెప్పండి సార్ అంటున్నాడు. సో డైమెన్షన్ అంటే ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క టోటల్ డీటెయిల్స్ మీరు చెప్పగలగాలి. ఎలా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏదైనా ఒక డైమెన్షన్ చెప్పాలి అంటే అది ఫండమెంటల్ క్వాంటిటీలోకి మార్చుకోవాలి నాన్న. అంటే ఎవరి ఫిజికల్ క్వాంటిటీ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫండమెంటల్ క్వాంటిటీ టు గెట్ ద డైమెన్షన్స్. అంటే నువ్వు ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ నువ్వు చెప్పాలనుకుంటానో ఆ ఫిజికల్ క్వాంటిటీ టర్మ్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఫండమెంటల్ క్వాంటిటీస్. అలా ఫండమెంటల్ క్వాంటిటీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు సమ్ పవర్స్ గెట్ రైజ్డ్. సో దాన్నే డైమెన్షన్స్ అంటాం నాన్న. సో ఎలా చెప్తారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తీసుకున్నారు అనుకోనా, ఏరియా అంటే మామూలుగా బేసిక్ ఫార్ములా ఏం చెప్తాం? లెంత్ ఇంటూ బ్రెడ్త్. బట్ ఈ ఫిజికల్ క్వాంటిటీలో ఉండే ఎవ్రీ టర్మ్ ని ఫండమెంటల్ క్వాంటిటీలోకి మార్చాలి. సో లెంత్ L only fundamental quantity 7, breadth also is the measurement of length. సో కాబట్టి L ఇంటూ L ఏమవుతుంది? L స్క్వేర్. అంటే పవర్ అనేది రైజ్ అవుతుంది నాన్న. అలా ఫండమెంటల్ క్వాంటిటీస్ కి పవర్ రైజ్ చేస్తే, ఫండమెంటల్ యూనిట్స్ కి పవర్ రైజ్ చేస్తే టు గెట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. అదే ఇక్కడ రాస్తాను చూడన్న. సో వాట్ ఈస్ మెంట్ బై డైమెన్షన్స్ అంటే ఏం చెప్తాం? పవర్స్ టు విచ్ ఫండమెంటల్ యూనిట్స్ మస్ట్ బి రైజ్డ్ అంటున్నాం. చూడన్న, జస్ట్ పవర్ రైజ్ అవుతుంది, ఫండమెంటల్ యూనిట్స్ కి పవర్ రైజ్ అవుతాయి. ఇక్కడ క్వాంటిటీ ఆర్ యూనిట్స్, డోంట్ వరీ, ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ యూనిట్స్ ఓన్లీ. సో దట్ పవర్స్ టు విచ్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ టు బి రైజ్డ్ టు గెట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ 2 lines రాస్తే చాలు నాన్న. సో పవర్స్ టు విచ్ fundamental units must be raised to get physical quantity. దీనే dimension. Simple 2 lines, right? Next nana, what is meant by dimension formula? So dimension formula అంటే ఆ dimensions ని ఒక closed brackets లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని dimension formula అంటాం. So it is the expression for unit of physical quantity in terms of ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ క్వాంటిటీలో మార్చి ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తే దాన్నే డైమెన్షన్ ఫార్ములా అంటాం నాన్న. సో అదే ఇక్కడ రాసాం చూడన్న, ఫిజికల్ క్వాంటిటీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఫండమెంటల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ ని మనము డైమెన్షన్ ఫార్ములా అంటాం. సో సింపుల్ లైన్, ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ fundamental quantity. Fundamental quantity ఒక పవర్స్ రైజ్ చేసినప్పుడు డైమెన్షన్స్, దట్ ఎక్స్ప్రెషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ డైమెన్షనల్ ఫార్ములా అంటాం నాన్న, రైట్? సో సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీ. 2 lines నేర్చుకుంటే 2 marks. నెక్స్ట్ నాన్న, రైట్ దట్ ద ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ హ్యావింగ్ జౌల్ పర్ మీటర్, అంటే జౌల్ మీటర్ ఇన్వర్స్ అన్నారమ్మా, అండ్ జౌల్ మీటర్ పవర్ -2 యాజ్ దేర్ యూనిట్స్. నాన్న ఈ యూనిట్స్ కి ఏ ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి సార్ అన్నాడు నాన్న. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? జౌల్ మీటర్ ఇన్వర్స్ అన్నాడు నాన్న. మీటర్ ఇన్వర్స్ అంటే 1/మీటర్, అంటే జౌల్ పై మీటర్ అని అర్థం. సో జౌల్ బై మీటర్ అంటే ఏం రాయొచ్చు? జౌల్ అంటే విచ్ ఈజ్ యూనిట్ ఫర్ వర్క్ నాన్న. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అంటే న్యూటన్, రైట్? సో మీటర్, సో జౌల్ అంటే విచ్ ఈజ్ యూనిట్ ఫర్ వర్క్. వర్క్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే న్యూటన్, డిస్ప్లేస్మెంట్ మీటర్, బై ఇక్కడ మీటర్ ఉంది నాన్న. సో మీటర్ మీటర్ గెట్ క్యాన్సిల్, దెన్ వాట్ టు గెట్? న్యూటన్. న్యూటన్ ఇస్ ద యూనిట్ ఫర్ ఫోర్స్. అందుకే జౌల్ మీటర్ ఇన్వర్స్ ఫిజికల్ క్వాంటిటీ ఏం రిప్రజెంట్ చేస్తుందన్న? ఫోర్స్. నెక్స్ట్ జౌల్ మీటర్ పవర్ -2 అంటే జేఎం పవర్ -2 నాన్న, అంటే జౌల్ బై మీటర్ స్క్వేర్, రైట్? సో జౌల్ బై మీటర్ స్క్వేర్ నాన్న. జౌల్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, వర్క్ యూనిట్, కాబట్టి న్యూటన్ మీటర్ అని రాస్తాను నాన్న, బై మీటర్ స్క్వేర్. సో అప్పుడు స్క్వేర్ మీటర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, దెన్ వాట్ టు గెట్? న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ అంటే ఫోర్స్ యూనిట్ నాన్న, బై మీటర్ అంటే లెంత్ యూనిట్ మా. సో ఫోర్స్ బై లెంత్,
విచ్ గివ్స్ సర్ఫేస్ టెన్షన్. సో కాబట్టి ఫోర్స్ బై లెంత్ ఏం రాస్తాం సార్ అంటే సర్ఫేస్ టెన్షన్ అని రాస్తాం. కాబట్టి జౌల్ పర్ మీటర్ ని మనము ఫోర్స్ అంటే జౌల్ పర్ మీటర్ స్క్వేర్ యూ కెన్ రిప్రజెంట్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. సో జస్ట్ ఫోర్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ రాస్తే యూ గెట్ 2 మార్క్స్. సింపుల్. Okay, so for more videos of IPE, subscribe my channel. So thank you.